వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆపరేషన్ సింధూర్ అనంతరం దేశ రక్షణ వ్యూహాల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి కీలక క్షిపణుల తయారీతో పాటు వాటికి అవసరమైన విడి భాగాలపై రక్షణ శాఖ దృష్టి పెట్టింది. అందుకుగాను ఉత్పత్తిని వేగవంతం చేయాలని సంబంధిత తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు కాకుండా శాంతి నెలకొన్నప్పుడే సన్నద్ధత కీలకమని కేంద్రం భావిస్తోంది. ఇంతకీ అంతటి శక్తివంతమైన ఆయుధాలు దేశంలో ఎక్కడ తయారు చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. భారతదేశపు మిసైల్ క్యాపిటల్ గా పేరుగాంచింది హైదరాబాద్. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ రక్షణ తయారీ సంస్థలకు నిలయంగా ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కీలకంగా ఉన్నాయి. వాటితో పాటుగా అదానీ ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, రఘువంశీ, జెన్ టెక్నాలజీస్ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. క్షిపణి వ్యవస్థలకు కీలకమైన సబ్సిస్టమ్లను ఈ సంస్థలు సరఫరా చేస్తున్నాయి. ఆకాశ్ ఇంకా బ్రహ్మోస్ క్షిపణులకు కీలక విడిభాగాల డెలివరీలను సదరు సంస్థలు వేగవంతం చేశాయి. అందుకు గాను వారాంతాల్లో కూడా పని జరుగుతోంది. అయితే ఆపరేషన్ ప్రారంభమయ్యాక ప్రభుత్వం నిరంతరం సంప్రదిస్తూ వారానికోసారి డెలివరీలను కోరింది. వారు వ్యూహాత్మక క్షిపణులు, యూవీఏబీల నుంచి ప్రయోగించే ఖచ్చితత్వంతో కూడిన క్షిపణుల కోసం ప్రొపల్షన్ సిస్టమ్లను సరఫరా చేస్తున్నారు. క్షిపణులతో పాటు డ్రోన్, యాంటీ డ్రోన్ టెక్నాలజీ కంపెనీలతో కూడా రక్షణ శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. సామర్థ్యాలను పెంచడానికి అన్ని కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కీలక రక్షణ, పోర్టు సంబంధిత మౌలిక సదుపాయాల రక్షణ కోసం యాంటీ డ్రోన్ సిస్టమ్లను ఉపయోగించారు. అన్ని విభాగాల కమాండర్లకు నేరుగా పరికరాలు కొనుగోలు చేసే హక్కులు ఇచ్చారని, రాబోయే 2-3 నెలల్లో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనుభవాల నేపథ్యంలో దాడులు భూమి నుండి కాకుండా ఎక్కువగా ఉపరితలం నుండి వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం లొసుగులను పూడ్చాలని భావిస్తోంది. సాధారణంగా ఆర్డర్లను పూర్తి చేయాలని 6 నెలల నుండి 1 సంవత్సరం పడుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వాటిని కొద్ది నెలల్లోనే కోరుకుంటోందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2019లో బాలాకోట్ వైమానిక దాడుల్లో ఉపయోగించిన స్పైస్ 2000 క్షిపణులను హైదరాబాద్లోని కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్లోనే తయారు చేశారు. ఆపరేషన్ సింధూర్ కోసం కూడా స్పేస్ క్షిపణులను సిద్ధం చేసినప్పటికీ భారత వైమానిక దళం చివరకు స్కాల్ప్ మరియు హ్యామర్ 82 సర్ఫేస్ క్షిపణులను ఉపయోగించింది. దేశ రక్షణ సన్నద్ధతలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.